ఆయన పిల్లలెవరు, ఆయన కుటుంబముల గురించి జీవరత్నమయ్య గారు, సజీవరమయ్య గారికి తండ్రి గారు చెప్పేవారు. వారు ఆత్మీయ కుమారుడు. ఆయన చేతిలో పెరిగిన ఆశీర్వాదం గారు తన కుమార్తెను ఎంతో భక్తితో పెంచి బైబిల్ మిషన్ సేవకునికి ఆయన ఇవ్వటం, ఆయన కూడా అభినందించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి బిడ్డను బట్టి తల్లిదండ్రులకు ఘనత వస్తుంది. అలాగే కుమారుని బట్టి మా అక్కకు, కుమార్తెను బట్టి మా సహోదరునికి మరి ఈ వివాహమును గురించే కాదు కానీ పూర్వమునుడు కూడా మరి బంధుత్వం సజీవయ్య గారిని బట్టి, సజీవయ్య గారి తల్లి మా మేనత్త కనుక ఆమె పేరు కూడా శాంతమ్మ. ఆమె శాంతి, మా అక్కగారి యొక్క పేరు శాంతి, మమ్మల్ని కన్న తల్లి పేరు గ్రేస్. కాబట్టి ఇవన్నీ కలుపుకొని పుట్టినటువంటి కుమార్తె విషయములు అభినందిస్తూ జన్మదిన శుభాకాంక్షలు నేను, మా కుటుంబము, మునుపెల పేద సంఘాల తరపున తెలియజేస్తున్నాను. చప్పట్లు కొట్టి బిడ్డను దీవిద్దాం. ప్రభువుని ఆశీర్వదించును గాక. ఆమేన్. రైట్. అలాగే వారు తమ్ముడు ఉన్నారు, ఆయన వచ్చు మెలంటనే. ఇక చిన్నప్పుడు ఆ కటింగ్ ఏంటి, ఆయన పనేటప్పుడు సెల్లలు లేవులేండి. అప్పుడు ఏం లేవు చెప్పండి, ఆ విషయం మీకు కూడా తెలుసు. మరి మా పిల్లలకును ఆయనకు వాళ్ళ నాన్నగారు ఎలీషా గారు వాయిద్యాలు ఇస్తూ ఉండేవారు. మేమందరము దావీదు సంగీత సమాజంగా ఉండాలని ఆ తండ్రి గారి కోరిక. అలాగే ఉన్నాం. మా సంఘ పెద్దలు, మా కుటుంబ పెద్దలు ఆశీర్వదించినట్టే. ఇక మెలంటర్ గారి గురించి చెప్పాలంటే ఆయన పెద్ద ఆయన అయ్యారు కాబట్టి మాట్లాడకూడదు, మా పాస్టమ్ గారు చెప్పాలి. ఆవిడ పిల్లప్పుడు చూసింది కాబట్టి మెలంటర్ గారిని గురించిన సంగతులు అప్పుడప్పుడు చెప్పుకుని నవ్వుకుంటూ ఉంటాం. నేను ఇంటి నుండి సేవకు ఈ దేవరపల్లి ప్రాంతం వచ్చేటప్పుడు మరి మా పాస్టమ్మ గారితో మాకు పిల్లలు పుట్టినప్పుడు ఆయనే కూడా ఉండేవాడు. అన్ని కార్యక్రమాలు అలాగే కూటాలకు వచ్చి మునిపెరుగుడు డ్రమ్ము కొట్టి ఈవేళ పిల్లలు ఆ విధంగా ఆయన వేళ అంత కష్టపడ్డాడు కనుక చక్కని భార్యను, చక్కని కుమార్తెను, చక్కని కొడుకును, మీ సంఘాలు తగినటువంటి సంఘ కాపరులను దేవుడు మీకు ఇచ్చాడు. వారికి మిమ్మల్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అది ఆయన చిన్ననాటి కష్టం. మేమెవరు ఏమీ ఆయనకి ఇవ్వలేదు, కానీ ఆశీర్వాదమునే మా పితరుల నుండి, వారి తల్లి నుండి వచ్చిన ఆశీర్వాదాలు. చిన్ననాటి నుండి ఆయన ఆ విధంగా తల్లి సంఘములో, మునిపెల్లో, మా పేద సంఘాల్లో బలముగా వాడబడ్డారు. అతి చిన్న వయసులోనే మరి సజీవయ్య గారు లాగా చిన్నప్పటి నుండి మునిపెల్లి సంఘంలో బోధ చెప్పడం ఆయనకు వచ్చిన గొప్ప భాగ్యం. చెప్పలు కూడా దేవుని అయిపోతారు. 23వ క్రిస్మస్ ప్రసంగికులు ఎవరంటే మెలంటన్ గారి. మేము ఎంత పెద్దవాళ్ళమైనా ఆ కార్యక్రమంలో భోజనాల మీద, ఆ పని మీద, ఈ పని మీద ఉండేవాళ్ళం, కానీ ముఖ్యమైన వాక్య సందేశాన్ని అలాగూ మా అక్క తనవలే తన కుమారుని బోధకులుగా ప్రార్థనాపూర్వకంగా అన్న ఎలాగూ సమూయేలుని ప్రతిష్ట చేసినదో, దేవునికి ఆలయానికి యాజకుడు ఏలీకి అప్పగించినదో, అలాగే దైవజనునికి దేవునికి అప్పగించుకుని కుమారుని తన 7 సంఘాలలో తను వెళ్ళే ప్రతి గ్రామంలో ఆయనే పేరస్ పాస్టర్గా ఉండి తల్లి పెద్దదైనా తన సంఘాల్లోనూ తన సంఘాల్లోనూ మరి ఉన్నత స్థాయిలో ఉండడానికి బిడ్డను ఆ విధంగా కన్నీటి ప్రార్థన వల్ల ఆ కుమారుని మా సోదరి రెవరెండ్ జాన్ మెలంటన్ గారిని సిద్ధపరచుకున్నందుకు మరొకసారి మా సోదరిని అభినందిస్తున్నాను. ఆమెకు మంచి ఆరోగ్యమును, ఆయుష్కాలమును ఇవ్వాలి. వారి కొరకు, మన కొరకు, మా కొరకు ఎన్నో ప్రార్థన చేసేవారు. మాకింకా మా కుటుంబానికి పెద్ద దిక్కు ఎవరు అంటే మా కుటుంబంలో మాకే. ఆమె తర్వాత నేను మా చెల్లి. బహు కష్టకాలం అప్పుడు ఆనుకుని ఆదరించిన తల్లి. అందుకు నేను హృదయపూర్వకంగా
దేవుని స్తుతిస్తూ కృతజ్ఞత తెలియజేస్తూ జాన్ మెలంటన్ గారి కంటే తండ్రికి తగిన తనయుడిగా కుమారుడు కూడా సిద్ధపరచబడతారు. ఇప్పుడు ఆయనకి నాకు సెల్లో ఆఫర్కి వెళ్ళదు కానీ టక్కనే చేస్తారు. కానీ ఆ నాన్నగారికి అప్పుడు అవి లేవు, అవి తెలియదు. కానీ ఎప్పుడు వాయించాలి, మందిరములు వాయించాలి. అక్కడ ఉన్న పుస్తకాల మైక్ షీట్ నేను ప్రసంగానికి రేటప్పటికి అన్నీ ఈరోజు మా బిడ్డలు రెడీ చేస్తున్నారు, రేపచార్ దేవకుమారు. అప్పుడు ఆయనే నా కొరకు అన్ని మందిరములు సిద్ధపరిచేవారు. బేబీ ఇంకా మునిపిల్లలు వారందరూ కూడా సేవలు ఎంతో సహకరించారు. అందరి బట్టి కూడా సంతోషిస్తూ ఆ పూర్వ విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని వాక్యాన్ని కొద్ది సమయము విని ముగించుకుందాము. క్లుప్త సమయమే మాట్లాడతాను. ఇది ఆఖరు రోజు, ఆఖరు కూటం. ఆకలేస్తుందా? ఆశీర్వాదాలు కావాలా? ఆమె ఇంటికి ఫోన్ చేస్తారు కదా. కానీ దానికి ముందు బర్త్డే కార్యక్రమం కూడా ఉంది కనుక క్లుప్తమైన వాక్య సందేశము విన్నాము. అయితే గత ఏడాది యెరూషలేము వెళ్ళడానికి నన్ను ప్రోత్సహించింది మా అక్కగారే. నీవు బైబిల్ ఇంకా బాగా బోధించాలంటే ఒక్కసారి ఆ ప్రాంతాలని వెళ్ళి రావాలి అని నన్ను ఆమె ప్రోత్సహించారు. ఆమె వెళ్ళినప్పుడు అంతకాలము అంత దూరం ఏంటని నాకు అదో అనిపించి విజయవాడ వరకు అప్పచెప్పి అక్కడ మమ్మల్ని రానివ్వలేదు. అలాగే నేను వెళ్ళినప్పుడు కూడా నన్ను పంపడం, నన్ను ప్రోత్సహించడం, మరలా వచ్చినప్పుడు ఎంతో ఘనముగా సన్మానించడం, దేవుని మహిమార్థమై వారి సంఘాల్లో వాడబడ్డానికి ఎంతో కృప చూపించారు. అలాగా నాకు చెప్పకపోతే నేను ప్రభు జన్మించిన యెరూషలేము, పాలస్తీనా, జోర్దాన్, ఈజిప్ట్ వెళ్ళేవాడని కాదు. కనుక వారికి ప్రోత్సహించాలి. అది కూడా మీరు కూడా దేవాలయంలోకి వెళ్తే ఎంత సమృద్ధి ఉంటుందో, ఎంత సంతోషం ఉంటుందో, కూటాలకు వెళ్తే ఎంత ఆశీర్వాదం ఉంటుందో, దేవుని సహవాసములకు వెళ్తే ఎంత దీవెన ఉంటుందో ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. వారు వచ్చి జన్మదిన పాపలు ఆఖరు మాట జాయ్ సంతోషం అన్నారు కదా తల్లిగారు. ఆ సంతోషాన్ని మీరు ఇచ్చేవారు ఉంటారు. డబ్బు పెడితే డబ్బు ఉంటే సంతోషం ఉండదు. దేవుని సన్నిధిలోనే, అందుకే 16వ కీర్తనలో 11వ వచనం అన్నమాట, నీ సన్నిధి నీ సంపూర్ణ సంతోషం. ఈ 3 దినములు వచ్చిన వారు చేయబడి చూపించారు. నాకు ఏముంది మనకి ఇప్పుడు? సంపూర్ణ సంతోషం. అప్పుడు కూడా ఏమైపోతాం? ఈ సంతోషము పరిపూర్ణము కావాలి. ప్రభు చెప్పింది అదే, మీ సంతోషము పరిపూర్ణము కావాలి అన్నారు. సంతోషము పరిపూర్ణం కావాలంటే ఏమి చేయాలి? దైవజనులు రాశారు, సంతోషమందారే మన దేవుని సంతోష పరాచారే, సంతోష కనుక ఈ యొక్క పాప పుట్టినరోజు వల్ల బిడ్డకు సంతోషమే. అతను పుట్టినలో అందువల్ల అనేకులు సంతోషించరని జకరియా యొక్క బిడ్డను బట్టి ఉన్నది. అలాగే ప్రభువు జన్మించడం వల్ల ఇందా చెప్పుకున్నట్టు ఇది ప్రజలందరికీ కలగబో మహా సంతోషము. గొర్రెల కాపరులు బెత్లెహేములో ప్రభువును చూచినప్పుడు వారు మహా సంతోషమును తెలియజేశారు. కుమార్తె పుట్టుక రోజును బట్టి మాకొక సంతోషము. చిన్ననాటి నుండి తనతో కష్టపడి గొప్ప దేవాలయం బట్టి సంఘములో పనిచేస్తూ ఇంతటి వాడైనటువంటి మా మేనలను బట్టి, మీ పాస్టర్ గారిని బట్టి సంతోషము. ఆయన తగినటువంటి సాటిన సహాయము. అలాంటి కుమార్తె భారీగా ఉండ మరొక సంతోషము.
వారి గర్భవాసన పుట్టిన బిడ్డలు ఈ స్థాయిలో 200 పాటలు చూడకుండా పడుతుందని వాళ్ళ ఆయన చెప్పారు. ఇప్పుడే చెప్పకొట్టండి. నేను మళ్ళా పుట్టినా అలాంటి పాటలు నేర్చుకోలేదు. చాలా సంతోషం. 200 పాటలు చూడకుండా పాడుతుందని వాళ్ళ ఆయన ఇప్పుడే చెప్పారు నాకు. మునిపిల్లి వస్తే అప్పుడప్పుడు ఒక్కొక్క పాటే పాడతారు. ఆ తల్లిగారైతే క్రిస్మస్లో అప్పుడప్పుడు పాటలు పాడతారు. ఆ ఊరి పేరుతో పాట వచ్చేటప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. ఆ టాలెంటు తల్లి యొక్క లక్షణాలు కుమార్తెకు రావడం, అలాగే తండ్రి లక్షణాలు కూడా ఆ బిడ్డకు రావటం, కుమారుడికి రావటం, ఇవన్నిటికీ తల్లి యొక్క మా సోదరి శాంత కమలమ్మ గారికి ఆశీర్వాదం. నిన్న ఆదివారం అంతా ఆ అమ్మగారిదే కదా మాట్లాడరే కనుక సంతోషం. తొలి కుటుంబమును మీరు ప్రేమించి ఆదరించి సహకరిస్తున్నందుకు మరోసారి అభినందిస్తూ నా సంతోషాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ సమయంలో బహుగా ప్రార్థన చేయుడి, బలము సంపాదించగా రాశారు కదా ఆ కీర్తనలో. బహుగా ప్రార్థన చేయాలట, బలము సంపాదించాలి. దేవుని ప్రియులారా, ఎలాగో ఆ బలము సంపాదిస్తాము? యెషయా గ్రంథము 52వ అధ్యాయం 1వ వచనం. పుట్టుకరోజు కాబట్టి మాట చెప్పేసి నా వాక్య భాగంలోకి వెళ్ళిపోతాను. మరి అయ్యగారు సమయం లేదు కానీ ఒక అరగంట మాట్లాడుతూనే. యెషయా 52 1వ వచనం. సియోను లెమ్ము లెమ్ము, నీ బలము, చూడండి, బలము ధరించుకునుట. ఎవరైనా వస్త్రము ధరిస్తారు, ఆభరణములు ధరిస్తారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? సియోను అంటే పెండ్లి కుమార్తె అంతస్తులో ఉన్న వధువు సంఘమే. యెరూషలేములో ఉన్న రాజైన దావీదు కట్టించినటువంటి ఆ మహాపట్టణం, ఆ నగరములో ఉన్న ఆ సింహాసనమునకు మహారాజు సింహాసనమని, మహారాజు పట్టణమని దేవుని వాక్యములు ఉన్నది. యేసుక్రీస్తు వారు వచ్చి దావీదు వంశమున దేవుని కుమారుడు, దావీదు కుమారుడుగా పుట్టి ఆయన రాజ్య పరిపాలన చేయటకు దావీదు ముందుగానే యెరూషలేములో రాజస్థాపన, దేవరాజ్య స్థాపన చేశాడు. అలాగే గొప్ప కోటలు కట్టాడు. మందిరము కట్టాలి అని అన్ని సమకూర్చాడు. నీ కుమారుడు సొలొమోను కడతాడని దేవుడు చెప్పి కట్టించాడు. మహావైభవముగా ప్రతిష్ట, ఆరాధన ఎంతో ఘనంగా జరిగినది. దేవునికి మహిమ కలిగినది. సియోను అనేది ఎక్కడుందంటే ఆ దావీదు ఉన్నటువంటి కోటే సియోనోపురము. చెప్పబట్టండి. అక్కడున్న పెండ్లి కుమార్తె పేరే సియోను కుమారి లేక సియోను కన్యక అని మనము మట్లాది వారు పాడుకునే పాటలో ఉంటుంది. సియోను కన్యా సంభ్రము చేయు. ఇప్పుడు ఆ బిడ్డ బాలికగానే ఉన్నది. దేవుని చిత్తమైతే మా పాస్టమ్మ అంటున్నారు ఇప్పుడే పెద్దదవుతుంది, సియోనులాగా కన్యక అవుతుంది, బాలిక కన్యక అవుతుంది, కన్యక వధువు అవుతుంది. ఆ స్తోత్రమే సియోను. ఆ సియోను లెమ్ము అని నీ బలమును ధరించు. ఏమిటి యాజకులకు బలము? బైబిల్ మిషనే మనకు చెప్పబట్టండి. దైవ సన్నిధే మనకు బలము. సంగమా, గొప్ప దేవాలయములే మనకు బలము. యెషయా 9:6లో ఆయన బలవంతుడైన దేవుడు అంటే బలమైన దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానకర్త అని అధిపతికు పేరు. అలాగే వధువు సంఘమునకు సియోను, సియోను కుమారి, సియోను కన్యక అనే పేరుంది కనుక యెషయా గారు అంటున్నారు సియోను లెమ్ము. కూర్చున్న వాళ్ళు లెమ్మంటారు, పడుకున్న వాళ్ళు లెమ్మంటారు,
లేచిన వారిని రమ్మంటాం, రమ్మన్న వారిని నిలబడమంటాం, నిలుచున్న వారిని చూస్తాం. అప్పుడు ఏమంటున్నారు? రెండో మాట చదవండి అక్కడ. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, సుందర వస్త్రములను ధరించి. ఇందాకేమో నీ బలము ధరించుకో, ఇప్పుడు సుందర వస్త్రములు. వినండి, పుట్టుక రోజునప్పుడు కొత్త వస్త్రములు ధరిస్తారా, ధరించరా? అలా క్రీస్తులో జన్మించినప్పుడు సంఘంలో ఉన్న మీరు బాప్తీసం పొందినప్పుడు, అక్కడ పాస్టర్ గారు బాప్తీసం ఇచ్చినప్పుడు తర్వాత మీరు వేసుకునే బట్టలు ఏంటి? మీరు ఎవరు మాట్లాడతారు? మురుగు బట్టలు వేస్తారా? పాత బట్టలు వేసుకుంటారు ఎవరైనా? క్రొత్త బట్టలు ధరించుకుంటారు. అలాగే ఈ బట్టలకి ఉన్న పేరేంటంటే, సియోనుకున్న పేరు సుందర వస్త్రము. ఏ వస్త్రం చెప్పండి? కనుక సుందర వస్త్రము. అలాగే బలము ధరించుకునుట, వస్త్రము ధరించుకునుట, రెండు విషయాలు ఉన్నాయి. మనిషికి వస్త్రము ధరించుకోవడం అంటే కొనుక్కోవటం వల్ల, లేక ఎవరైనా ఇవ్వటం వల్ల ఆ వస్త్రమును ధరించుకోవచ్చు. కానీ బలము ఎవరిస్తారు? అసలు బలం ఎవరిది? పరలోక ప్రార్థన ఆఖరు చెప్పుకుంటాం. ఆయన రాజ్యము, ఆయన బలము, ఆయన మహిమ నిరంతరము. ఇప్పుడు చెప్పండి, బలం ఎవరిది? దేవునిది. అనగా దేవుని బలము ధరించుకున్న యాజకుని కుటుంబము, యాజకుని పిల్లలు నూతన వత్సరములో, ఈ జన్మదినములో, ఈ కూటముల్లో మన ఇంట్లో వారు బలహీనులుగా కాదు, కానీ బలమైన కుటుంబముగా, బైబిల్ మిషన్లో ఉన్న బలమైన కుటుంబముగా దేవుడు మా సోదరి కుటుంబాన్ని, వారి కుమారుని, కోడలను, మనవరాల్ని, మనవణ్ణి దేవుని బలము ధరించుకుని. మరి ఇంకా వస్త్రములేమిటి? మీ అయ్యగారు, పాదిరి గారు అంగీ ఎప్పుడు వేసుకుంటారు చెప్పాలి మీరు అందరూ. ఆరాధన సమయమందు, సంస్కార సమయమందు, బాప్తీయ సమయమందు, ఆలయ ప్రతిష్టప్పుడు, మీ గృహాలు ప్రతిష్టప్పుడు, మీ గృహాల్లో జరిగే కార్యక్రమాలకి అభిషక్తుడైన సేవకుడు ధరించుకునే వస్త్రములు ఏమిటి? సుందర వస్త్రములు. ఇలాగున ఎన్నో మనము చూస్తాం బైబిల్ నిండా. కానీ అన్నీ చెప్పుకోవడం కాదు, కానీ సియోని కుమారి వలె ఈరోజు శాంతి, గ్రేస్, జాయ్ ఉండడం బట్టి సంతోషిస్తూ ఆమె జన్మదినాన లోకములో ఉన్న కుమార్తెలందరికంటే గొప్ప అంతస్తు ఏ కుమార్తెదంటే సియోను కుమారిది. ఆ సియోను కుమారి ఏమైందో తెలుసా? 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయము 27వ వచనములో సియోను కన్యక అని వ్రాయబడింది. అలాగే జకరియా 9:9లో సియోను కన్య, నీ రాజు, నీ ప్రభువు నీ దగ్గరికి వస్తూ ఉన్నాడు అని వ్రాయబడినది. చివరికి ఆమె స్థితి ప్రభువు కోరుకొనుచున్న వధువు సంఘం యొక్క మహిమ స్థితి. 45వ కీర్తన 13వ వచనం ఒకసారి త్వరగా చదవండి. కుమార్తె కోసం ఒక మాట చెప్పి నేను నా వాక్య భాగంలో వెళ్తాను. అమ్మా, నీ రాజు, నీ ప్రభువు నీ సౌందర్యమును కోరుచున్నాడు. ఎవరు? నీ రాజు, నీ ప్రభువు ఏం కోరుతున్నాడు? నీ సౌందర్యమును కోరుచున్నాడు. 45వ కీర్తన 11, 13 వచనాలు. నీ రాజు, నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరుచున్నాడు. దేవుని కోరిక నీ సౌందర్యమును కోరుచున్నాడు. 13వ వచనం. అంతఃపురములో ఉన్న రాజకుమార్తె కేవలము ఏమి కలదట? మహిమ కలది. దేవుని పిల్లలారా, రెవరెండ్ జాన్ మెలంటన్ గారు వారి సతీమణి గారు ప్రేమించినటువంటి శాంతి, గ్రేస్, జాయ్ని ఇలాంటి కుమార్తెగా దేవుడు భవిష్యత్ కాలంలో బైబిల్ మిషన్లో మీ మధ్య, లోకం ఎదుట, సమాజంలో ప్రతిష్ఠితమైన కుమార్తెగా
తల్లికి నానమ్మకు మించిన గొప్ప యోధురాలుగా దేవుడు ఆ బిడ్డను తన ఆత్మతో అభిషేకించాలని నిన్ను మనసుతో దేవుని కోరుకుంటున్నాను. నా శుభములు ఈ జన్మదిన మరి సందర్భముగా శుభాకాంక్షలతో కూడా బిడ్డను ఆశీర్వదిస్తున్నాను. అట్టి కృప దేవుడు దయచేయును గాక. గతవాస ప్రములతో అదుపులో తలంచుకుని ఆయన వైపు చూచు క్లుప్తమైన చిరు ప్రార్థన. ఓ మా ప్రభువా, నీకు స్తోత్రములు. శాంతి గ్రేస్ చాయ్ యొక్క జన్మదిన ఆనందము సంతోషం కలిగి ఉండడానికి ఆ కారణమున దేవ సంస్కృతి చేయలేమనసు అన్నట్టు నేను స్తుతించడానికి మేమందరము ప్రభు నీ సన్నిధానములో ఉన్నాము. ఏడ్చల బైబిల్ సంఘ బిడ్డలు ఉపవాస ప్రార్థనలు కూటములు కూడుకుని జరుపుకుని ఆశీర్వాదము కొరకు ముగింపులు కనిపెట్టుకుని ఉన్నారు. చివరి రోజు, చివరి కూటము, చివరి ప్రసంగంగా కొన్ని మాటలు నీ బిడ్డలకు వినిపించు. మా సోదరి నీ ప్రియ దాసురాలు, ప్రార్థన పరురాలు, భక్తురాలు, నీ దాసురాలు చేసే సేవలు కుమారునికి అప్పగించి, కోడలకు అప్పగించి ఈ ప్రాంతములోను ఆ ప్రాంతములోను ఆయన ఘనమైన పని నీ బిడ్డల చేత జరిగించి గొప్ప మందిరాలు కట్టించి సంఘమును బలపరిచి బైబిల్ మిషన్ కొరకు పరమగా వాడుకుంటూ అనేక ఆత్మ రక్షించుటకు ప్రయాసపడుతున్న దీన కుటుంబమును ఆశీర్వదించింది. రెవరెండ్ జాన్ వెంకన్న గారి కుమార్తెను కుటుంబాన్ని మరింతగా మీరు ఆశీర్వదించుము. మీ దీవెనతో నింపుము. కొన్ని మాటలు మాకు వినిపించు. మీ ఆత్మ సహాయము మా జ్ఞాన వెలుగునట్లు మీ కృపతో మీ వర్తమానము దయచేయమని క్రీస్తు యేసు వారి పుణ్యనామములో వేడుకొనుచున్నాను పరమ తండ్రి. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపా సమాధానములు కలుగును గాక. ఆమేన్. మంచిదండి. యెషయా గ్రంథము 59వ అధ్యాయం మొదటి మాట, రక్షింపనేరకుడునట్లు యెహోవా హస్తము కొరచకాదు. ఎవరి హస్తము? యెహోవా హస్తము. నా అంశము అదే, యెహోవా హస్తము అనండి. ఎంత ఉంటుందో, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నారు. పాదం అంటే ఒకటే, పాదములంటే అనేకమైన. పాదపీఠం దేవుని ఒక పాదము పట్టే ఈ భూమి, ఆకాశమైన సింహాసనం. దాన్ని బట్టి ఆయన హస్తము ఎంత ఉంటుంది? హస్తం అని తెలుసు కదా, పార్టీ గుర్తు అనుకుంటారేమో. దేవుని పిల్లారా, చేతిని చెయ్యిని ఏమంటారు చెప్పండి? కనుక మానవుని హస్తము, దానియేలు గ్రంథములో మెన్ని టెకేలను రాసినది ఒక హస్తము అని ఉన్నది. కానీ దేవుని హస్తము, మహోన్నతుని హస్తము ఎంత బలమైనదో. అందుకే సియోను కుమారిని బలము ధరించుకో. దేవుని బలము సంఘమునకు, సంఘ విశ్వాసికి అవసరం. ఉపవాసాలు ఉంటే బలపడతారా చెప్పండి. నేనైతే బలహీనపడతాను, పొడుతున్నప్పుడు వీళ్ళు బలపడతారండి.
ఎలా బలపడతారు? వాక్యము వినుట వలన. వాక్యాహారము తినని ఎడల బలము ఆత్మకు లభించేటట్లు. అందుచేత ఉపవాస కూటాలు పెట్టి ఏడాదికి ఒకసారి ఈ 2020లో ఇలా పెట్టడం అంటే చాలా అద్భుతమే, ఆశ్చర్యమే. కరోనా రోజుల్లో, కష్టకాలంలో తెగించి మీ పాస్టమ్మ గారు అమ్మగారు ప్రార్థన చేసి సిద్ధపడి మిమ్మల్ని సిద్ధపరిచారంటే మీరు బహుగా ప్రార్థన చేసి ఏం సంపాదించుకోవాలి? బలము సంపాదించుకోవాలి. సియోను కుమారి ఏం ధరించుకుంది? బలము ధరించుకుంది. సుందర వస్త్రము కూడా ధరించుకుంది. ఎత్తబడి పెళ్లి కుమార్తె సంఘము కూడా ఈ లోకమును జయించే బలము సంపాదించుకోవాలి. సాతానును జయించే బలము సంపాదించుకోవాలి. లోకమును జయించే బలము సంపాదించుకోవాలి. శరీరమును జయించే బలమును. డాక్టర్ మార్టిన్ దగ్గర బైబిల్ తెచ్చిన ఈ నెలలో దిద్దుబాటు నెలలో ఆయన రాసిన చిన్న ప్రశ్నోత్తరాలు 3 మాటలు: లోకము, శరీరము, సాతాను దేవుని చిత్తమును నెరవేరనీయము. లోకము మన చుట్టూ ఏముంది? పక్కనే ఉన్నాడు పగవాడనట్టు. ఇందా పాడదు, ఏమాయను అపవాది యత్నాలు, మనుషుల యత్నాలు అని పాడారా? కనుక సైతాను ఎదిరించి ఆ సాతాను వశములో మీరు పడిపోకుండా యేసు ప్రభు ఉపవాసం నుండి సాతాన్ని శోధనలో దాన్ని జయించారు, కానీ ఆయన ఓడిపోలేదు. శోధన బలం ఎక్కువ, బోధకుడు బలం ఎక్కువ. మత్తయి 4వ అధ్యాయంలో యేసు ప్రభు బోధకుడు, సాతాను శోధకుడు. శోధించేవాడు ఎప్పుడు శోధిస్తాడు? బోధించే బోధకుడు ఎప్పుడు బోధిస్తాడు. బోధకుడిని నువ్వు శోధిస్తున్నావేమో. శోధకురాలుగా, శోధకుడుగా ఎవరు ఉంటే బలము సంపాదించుకునేరు, ఎవరు బలహీనులైపోతారు, ఆత్మీయంగా బలహీనులైపోతారు. కనుక లోకములో ఉన్నాము, శరీరము కలిగి ఉన్నాము, సాతాను ఉన్నాడు. కాబట్టి ఈ 3 దేవుని చిత్తము నెరవేర్చవు. అలాంటి పరిస్థితుల్లో లోకం వైపు చూడకుండా, సైతాను వైపు, వాడు పెట్టే భయం వైపు చూడకుండా, నీ శరీర బలహీనత చూడకుండా ఉపవాస ప్రార్థన పండుగలు అన్నారు. ఏ పండుగలు? నిజమే, పండుగలే. మనోహరమైన పండుగలను రాయబడింది వాక్యంలో. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండమని చెప్పారు. ఉపవాసం అంటే లోకమనంజులు అన్నీ మానేసి ఉసూరుమంటూ ఉంటారు, కానీ మనం ఉజ్జీవముగా ఉంటాం. చప్పలు కొట్టండి. ఉపవాస కూటాలంటే ఉజ్జీవ కూటాలే. చిన్నప్పుడని చెప్పారు, ఉపవాసం అంటే ఉపమాలు పెడతారు కదా మావయ్య. ఏమనేవాడు? ఏం పెడతారు అంటే అంత వయసులో, ఆయన తెలియని వయసులో, అంటే మేము చిన్నపిల్లగా కూడా మా నాన్నగారు కూడా సమాధానం అయ్యేటప్పుడు ఆయన ఉపవాసం ఉంటారంటే రోజు మనకు ఉపమా ఉంటుంది అనమాట అనుకునేవాడు. అలాగే వెంకటన్న గారు కూడా ఆ వయసులో అనుకున్నారు. ఇవాళ ఉపవాస బలం ఎంత గొప్పది! ఆయన బలపరుస్తుంది, మిమ్మల్ని బలపరుస్తుంది. అందుని బట్టి పిల్లరా, సియోను కుమారి బలము ధరించినది, సుందర వస్త్రము ధరించినట్లు పెళ్లి కుమార్తె సంగమగా బైబిల్ విషయంలో నీవు నేను అందరూ సిద్ధపడినప్పుడు ఆయనిచ్చే అసలైన మహిమ వస్త్రం ప్రకటన ఉండగా ఆమె నిర్మలమైన వస్త్రములు కలిగింది. ఆ వెలుగు వస్త్రములు కలిగింది. కేజో సంబంధమైనటువంటి వస్త్రములు ఆమెకు ఇవ్వబడ్డాయి. అవి పరిశుద్ధుల నీతి క్రియలు అని ప్రకటన గ్రంథములో పెళ్లిలో చదువుకునే వాక్యం. ప్రకటన 19:8 ఉన్న మాటలవి. ఈ వస్త్రములకు ఎవరికి ఇవ్వబడ్డాయి? రేపు ఎత్తబడే వధువు సంఘమునకు. ఇందాక సియోను కుమారికి, సియోనుకి ఏమి ఇవ్వబడింది చెప్పండి? బలము ధరించబడింది. 62వ కీర్తనలో సియోను ఎలా కనబడుతుందో చూడండి. 62వ అధ్యాయం యెషయా సియోను గురించి రాస్తూ చాలా మాటలు ఉన్నాయి బైబిల్లో. 62వ అధ్యాయం యెషయా 1వ వచనం, సియోను సూర్యుని కాంతి వలె. అందరూ చెప్పండి, సియోను ఎలా ఉందంట? సూర్యుడు ఉదయిస్తాడు. ఇలా చేయండి కాకపోద్దా? చెప్పండి. అందరూ చేతి పెట్టిన సూర్యుడి కాంతి ఎవరు ఆపు చేయలేరు.
కనుక ఈ సూర్యుని కాంతి ఎవరు కలిగి ఉన్నారంట? సియోను కలిగి ఉన్నది. ఇంకో మాట ఉంది కింద, అమ్మా దాని రక్షణ ఎలా ఉందట? దీపం వలె. మనం చదవమా, దాని రక్షణ దీపము వెలుగు వలె. వెలుగు వలె దాని రక్షణ దీపము వెలుగు. చూడండి, ఆమె ప్రకాశంగా ఉంది, సూర్యుని కాంతి వలె. ఎవరిది? సియోను. నా చిన్నప్పుడు ఉద్యోగ పాటలో పాట ఉండేది, ఇప్పుడు కూడా అప్పుడప్పుడు పాడుతూ ఉంటారు దాన్ని. కనుక ఆ పాటల్లో సియోను గీతాలు అని ఉద్యోగ పాటలు ఉండేవి. సియోను పాటలు, అది కూడాను సియోను పాటలు సంతోషమోగా పాడుచు సియోను వెలుగను. కాబట్టి సియోను అనే మాటను ఉన్నతమైనటువంటి యెరూషలేములో మా అక్క నేను ముందు పుట్టింది, ఆమె ముందే వెళ్ళి యెరూషలేము. తర్వాత నేను పుట్టాను, మా కుటుంబం నేను వెళ్ళాను. ఈరోజు శాంతి పుట్టినరోజు ఈ మాటలు చెప్పుకుంటున్నాం. క్రీస్తు జన్మించిన పాలస్తీనా నేను మా అక్క వెళ్ళడానికి కారణం దేవుని కృప. ఆమె వెళ్ళింది, నన్ను పంపింది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఎందుకు అంటే వెళ్ళటంలో చెప్పడం, క్రీస్తు జన్మించాడు కనుక పాలస్తీనా వెళ్ళాము. అలాగే జర్మనీ దేశంలో బైబిల్ బయటకు వచ్చింది, అంటే బైబిల్ పుట్టింది జర్మనీ దేశంలో, డాక్టర్ మార్టిన్ లూథర్ గారు. అలాగే భారతదేశంలో బైబిల్ మిషన్ పుట్టింది, ఫాదర్ ఎం దేవదాసు అయ్యగారు. పాలస్తీనాలో పుట్టినవారు మన రక్షకుడైన ప్రభు. మనము దిద్దుబాటు నెలలో ఉన్నాం. అక్టోబర్ నెలలో మొత్తోద్ధార పండుగ చేసుకుంటాం, లేక దిద్దుబాటు పండుగ చేసుకుంటాం. మన బైబిల్ వారు వాడే పేరు ఏంటంటే బైబిల్ పండగ. చెప్పండి, పండగ. ఈ బైబిల్ పండగ చేసుకున్నామంటే బైబిల్ పుట్టింది. అలాగే బైబిల్ మిషన్ యానివర్సరీ చేసుకుంటున్నామంటే బైబిల్ మిషన్ పుట్టింది భారతదేశంలో. కనుక పాలస్తీనాలో ప్రభువు పుట్టారు, మన రక్షకుడు. మన రక్షకుని ప్రేమను, ఆయన వృత్తాంతమును, మన వృత్తాంతాలు చూపించి బైబిల్ పుట్టిన జర్మనీలో. బైబిల్లో ఉన్న లోతైన అంతస్తులు మనకిచ్చి సియోను అంతస్తులోకి తీసుకెళ్ళడానికి బైబిల్ మిషన్ పుట్టిన భారతదేశంలో బైబిల్ మిషన్లో మనం ఉన్నాం. ఎంత ధన్యులము! అట్టి బైబిల్ మిషన్లో ఉన్న తరతరాల యాజకత్వంలో నుండి పుట్టినటువంటి కుమార్తె శాంతి, గ్రేస్, జాయ్. అందరూ చెప్పబట్టండి. ఇన్ని పుట్టికలు, ఇన్ని సంతోషములు దేవుడు మనకు మన బిడ్డల ద్వారా ఇస్తూ ఉన్నాడు. ఈ సంఘములకు ఇక్కడ వచ్చిన వారందరికీ చెప్పే ఒక మాట ఏంటంటే, బైబిల్ మిషన్లో ఉండుటే గొప్ప భాగ్యం. అక్క అప్పుడప్పుడు చెప్తూ ఉంటుంది, బైబిల్ మిషన్ విడిచిపెడితే పరిశుద్ధులు అవుతారంట అని. నెలవ సొమ్ము లేదు, నిరుకు రావడం లేదు, మనకెవరు దేవాలు కట్టరు, జీతాలు ఎవరు, ఏ సహాయం లేని మనకు దేవుని సహాయముతో ఇంత గొప్ప దేవాలయాలు కట్టడం, మారుమూల ప్రాంతాలలో దేవుని పని చేయటం, 2 రోజులు ఈ ప్రాంతంలో ఉండి ఉపవాస ప్రార్థన సన్నిధిని చేసి సంఘాలు కట్టడం జరిగింది. మా సోదరి వస్తూ కొన్ని మాటలు చెప్పగా విన్నాం. మా పాస్టర్ గారు ఇప్పుడు రాలేదంట, ఇప్పుడు కొండలన్నారు, ఈ రోడ్లంతా లోయలేటని అడుగుతుంది ఆవిడ. కొండల పగలుండి చూపిస్తారు గౌరీపట్నం కొండలని. ఇప్పుడు దారంతలో ఎలా చెప్పండి, లోయలు. ఏమాత్రం కూడా వాహనాల మీద కానీ బళ్ళు మీద రావడానికి అవకాశం లేని సమయంలో దేవుడు ఇలాగ మమ్మల్ని తీసుకురావడం దేవుని కృపే. మీ సంతోషంలో, ఈ సంతోషంలో మేముంట మాకు మరీ సంతోషం. కాబట్టి పిల్లరా, దేవుని మాటలు ఎంతైనా విలువైనవే. అయితే సమయము మనకు రాత్రి సమయము, ఆకలి సమయము. ఎప్పటికే 3 రోజుల నుండి గొప్ప దైవజనులు వచ్చి దేవుని వాక్య వర్తమానములు మీకు అందించారు. అలాగే మీ అయ్యగారు
యొక్క మరి పాస్టర్ ఫెలోషిప్లో ఆయన అధికారం కలిగిన వారుగా ఉన్నారు. ఇప్పుడే వాట్సాప్లో మా బాబులు చూపించారు. అలాంటి గరులను తీసుకువచ్చి చక్కటి వాక్య వర్తమానాలతో మిమ్మల్ని నింపి ఉన్నారు. నేను పాతవాడిని, ఇదివరకు చాలా పర్యాలు వచ్చి దేవుని వాక్యం చెప్పి ఉన్నాను. అయితే మిమ్మల్ని విసిగించడం నా ఉద్దేశం కాదు, కానీ 2 మాటలైనా చెప్పి ముగించడం అనేది న్యాయము. కాబట్టి నేను మరే వాక్యములకు వెళ్ళిపోతున్నాను. ఈ 3 రోజుల్లో ఏదో ఒక అంశం చేత మనం ప్రార్థన చేసుకుంటాం. నేను కాలనీలో ఒకసారి చూశాను, వెలంకన్నయ్య గారు ఆఖరి రోజున అప్పుడు కూడా నేను వెళితే ఒక పాత్రలో ప్రార్థన విషయాలు తీసి లాటరీ టికెట్ లాగా ప్రార్థన చేస్తున్నారు. నేను చాలా ఆనందపడిపోయిన విషయంలో. చెప్పకుండా అభినందనమా. అంత బోధకులు ఇంకా బోధించే సమయం ఉన్నప్పటికీ కూడా లేకపోయినప్పటికీ సంఘం 3 రోజులు పెట్టుకున్న అంశాలు అందరూ చేత ఆయన చేస్తుంటే అందరూ ఆసక్తిగా ప్రార్థన చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు కూడా ఆ సందర్భం తలంచుకుని ఒకసారి వేలుమనిలో చెప్తే ఆ దేవాలయంలో ఏ దేవుడు ఉందని ఆవిడ నెలకోసారి కాల్దార్ చర్చికి నన్ను తీసుకెళ్ళమంటుంది. కాల్దార్ చర్చికి తీసుకెళ్ళమన్నప్పుడు నాకు ఖాళీ ఉంటే అంతా లేదు, అవకాశం ఉంటే ఒకసారి ప్రార్థన చేసుకుంటా. వాళ్ళ బంధువులు అక్కడ ఉన్నారు లేండి, శేషుల దగ్గరగా. అంచేత అవి మా అక్కతో తెలుసు. కాబట్టి వారి కోరిక ఏంటంటే దేవాలయంలో ఎలా ప్రార్థన చేయించారు మా మేనండి గారు అన్నప్పుడు ఆమె ఒకసారి నాతో చెప్పి నా మందిరం తీసుకెళ్ళాలన్నాను. అక్కడికి వెళ్తే మరి మీకు ఎవరైనా ఉన్నారని మా వారు ఉన్నారని చెప్పారు. వారు సౌదిస్తే దేవుని పిల్లల నెలకు ఒక పర్యాయము ఆమె అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంది. ఒక ఊరు నుండి ఇంకొక ఊరు. మీరు ఈ ఊరిలోనే ఉన్నారు, మీరు ఇక్కడే ఉన్నారు. మరి మునిపిన దేవాలయం నిత్యము ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. 6 గంటల నుండి 7 గంటల వరకు ఒక బ్యాచ్ ఇందాక ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. మరి 7 గంటల నుండి 8 గంటల వరకు బ్యాచ్ ప్రార్థన చేశారు. మా అక్క కారులో ఉండగానే ఆ 2 ప్రార్థనలు మేము ముగించాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థించడం వల్ల ఎంత బలం ఉంటుందో. ఉపవాస కూటాల్లో దేవుని వాక్యాన్ని ఉప్మా తిన్నారో లేదని అడిగలేము. ఉపవాసం ఉన్న కూటాలు కనుక దాన్ని బట్టి కూడా బలము. అందుకే ఆ మాట నేను చెప్పాను. ఇందుకే 59లో యెహోవా హస్తము రక్షించుటకు ఏది కాదు, కొరచు కాదు. తర్వాత మాట విననేరకున్నట్లు ఆయన చెవులు మందము కాదు. ప్రియరా, చాలా మంది దేవుని వాక్యం వినరు. అపోస్తలుల గారి 28వ అధ్యాయం చివరి వచనాల్లో వారు మందము కలిగిన చెవులు కలిగి ఉన్నారు, క్రొవ్విన హృదయం కలిగి ఉన్నారు, కన్నులున్నవి కానీ చూడలేరు అని ఇశ్రాయేలు గురించి దేవుడు రాయించినాడు వైద్యుడైన లోకా ద్వారా అపోస్తలుల కార్య గ్రంథంలో. కాబట్టి ప్రియులారా, వచ్చినప్పుడు మీరే ఎదుర్కోండి, కానీ విందుకు విందురు కానీ దాన్ని వారు గ్రహించండి. ఎలా చూడండి, మనం దేవుని వాక్యం ఆరాధన వచ్చి కూటాలకు వచ్చి గొప్ప దైవం తీసుకొచ్చి ఎంతో ఖర్చు పెట్టి వారికి ఎన్నో ఏర్పాట్లు చేసి దేవుని వాక్యం వినమంటే మనలో అనేక మంది వినరు. ఒకసారి యేసుప్రభు బోధిస్తుంటే ఒక స్త్రీ దేవుని వాక్యాన్ని వింటుందంట. ఆయన అన్నారు, అమ్మా, నన్ను కన్న తల్లి ధన్యమైనదే కానీ ఆమె కంటే ధన్యురాలు నీవు. ఏమన్నావు నీవు? నేను చెప్పిన వాక్యము నీవు విన్నావు. లోక 11:20లో ఉంటుంది ఆ మాట. దేవుని వాక్యముని వింటా చాలా గొప్ప భాగ్యము ప్రియులారా. అందుకే ఇశ్రాయేలు వినలేదు కనుకనే వారి చెవులు మందమెక్కాయి. ఇక్కడ మాటనండి, బోధకులు చెప్పే బోధ వినరు కానీ దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తారు. ఎందుకంటే వాళ్ళ అవసరాలు అలా ఉంటాయి, అక్కర్లు అలా ఉంటాయి, ఆపదలు అలా ఉంటాయి. రుణాలు పోవాలి, ఇల్లు కట్టుకోవాలి, లేక అప్పిచ్చేవారు ఉండాలి. ఉన్నత స్థాయిలో ప్రార్థన చేసుకోవచ్చు, మంచిదే. అందుకే మేమున్నాం. నా ప్రజల కొరకు నేను ప్రార్థన చేయకపోతే పాపము చేసిన వాడు అవుతాడంటారు కదా. మరి వాక్యముని వినకపోతే దేవుడు నీ ప్రార్థన వింటాడు. అది ప్రార్థనగా దేవుడితో మనం మాట్లాడుతాం. వాక్యం అనగా దేవుడు మనతో మాట్లాడు. తెలుసు కదా, చెప్పండి. ప్రార్థనగా మనము దేవుడితో మాట్లాడుట, వాక్యం అనగా దేవుడు మనతో మాట్లాడుట. కనుక దేవుని మాటలు వింటే రక్షింపనేరక ఆయన యెహోవా హస్తం ఏమి కాదు. అయితే నువ్వు 3 రోజులు ఉంటావు, 30 రోజులు ఉంటావు, నీ ఇష్టం. లేక 3 గంటలే ఉంటావేమో, ఉపవాస ప్రార్థన చేస్తావేమో.
విననేరక ఆయన చెవులే కాదు. ఈ 3 దినములు నీ నిమిష ప్రార్థన చేసుకున్నావు, ఆ వాక్యాన్ని బట్టి ఆయన వినుటకు ఏమో కలిగిన వాడు చెప్పడమా చెవి. అలాగే ఆత్మ చెప్పు సంగతులు ఎవరింటారు? సంఘమునకు విశ్వాసకి ఏముండాలి? కనుక పని చెప్తే పని చేసే వీరు ఉండాలి. ఇలా మేము ఇక్కడ వెంటనే మా పాప భోజనం పెట్టేస్తుంది, టీ పెట్టి తట్టగా రిపకాలా చేసేస్తుంది. ఒక పాప వచ్చి అవి ఆకులు తీస్తుంది. చెప్పగానే వినేవారు ఉంటారు, కొంతమంది చెబుతామని మోకమైన పెట్టారు, సైడ్ అయిపోతారు అన్నమాట. అంటే ఒక సేవకుని మాట, ఒక బాద్రమ్మ గారి మాట, ఒక కాపరి మాట విననిచ్చేవి నీకుంటే అసలు ప్రధాన కాపరి దేవుని మాట ఎప్పుడు వింటావు? దేవుని స్వరం ఎప్పుడు వింటావు? దేవుని స్వరూపం ఎప్పుడు వస్తుంది మనకి? అంచేత మనము నిత్యము దేవుని స్వరము వినాలి. అప్పుడు నిత్యము చేసే మన ప్రార్థన ఆయన వింటాడు. ప్రార్థన వినేది పావనుడా, అంచేత నీవు ఎటువంటి ప్రార్థన చేయాలి? ఏదో పేరు పెట్టుకుని మనం ప్రార్థన చేయవచ్చు, కానీ మన ప్రార్థన వినాలంటే మీకు సులువైన పద్ధతులు చెప్తున్నాను. ముందు ఆయన వాక్యముని వినాలి. ఆయన సేవకురాలు వినిచిన వాక్యం మీరు వినాలి. మన కాలదారులో ఉపవాస కొట్టాల్లో మనవడో చెప్పేశారు, మనవదా చెప్పేశారు వాక్యం. చెప్పబడుతుండో సార్ ఇక్కడ చెప్పించారు, ఇక్కడ కూడా అయిందా? ఈ సంవత్సరం మంచి స్పీకర్స్ ఎవరు? శాంతి అమ్మా, రెవరెండ్ మొమ్మంట, బిషప్ మొమ్మ అయిపోతాడు. చెప్పలు కొట్టండి. దేవుని పిల్లలారా, చాలా సంతోషము. వారి తల్లి పంపగా వచ్చి పని చేస్తున్నారు. నంటన్ గారు పంపబడిన వాడంటే అపోస్తులుడే. రేపు ఆ బిడ్డలు ఏ దేశములకు పంపడతారు, ఏ దేశంలోకి వెళ్ళి వాక్యం చెప్పొస్తారో మనం చూడాలి, సంతోషించాలి, దేవుని మహిమ పరచాలి. అంచేత ప్రియులారా, మనం ఈ సమయంలో వారి సంగీతాన్ని వాయించగలుగుతున్నారు, పరిచయం చేయగలుగుతున్నారు, పాటలు పాడగలుగుతున్నారు, ప్రార్థన చేయగలుగుతున్నారు, ప్రసంగాలు చేయగలుగుతున్నారంటే ఎంత గొప్ప ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగును గాక. దేవదాసయ్య గారు అన్నారట, పెద్దవారు చెప్పినప్పుడు చెవులిప్పుకునేటం కాదు, చిన్నవారు చెప్పినా మనము జాగ్రత్తగా వినాలట. వారిలోని దేవుడు ఏదో ఒక మాట మనకు అందిస్తాడు. మీ ఇంట్లో మీరు పెద్దవాళ్ళు ప్రార్థన చేస్తారు, మీ ముందు పిల్లలు కూడా ప్రార్థన చేయమనండి. ప్రారంభంలో చేయలేకపోయిన తర్వాత వారు మనకంటే బాగా చెప్పండమ్మా, మనకంటే బాగా ప్రార్థన చేస్తారు. మనం ప్రార్థన చేయడం మన పిల్లలు చూడాలి, మనం మోకరించడం మన పిల్లలు చూడాలి, మనం ఉప్మా తింటాం చూడాలా, ఉపవాసం ఉండటం చూడాలా? ఏమన్నాను? మనం ఉప్మా తింటాం చూడాలా పిల్లలు, మనం ఉపవాసం ఉండటం చూడాలా అని అడిగాను. విన్నారా? మీరు దేవుని వాక్యాన్ని వింటే మీ పిల్లల వాక్యాన్ని వింటారు. మీరు మందిరంలోకి వచ్చి 6 మాటలు 7 మాటలు చెవి నిండగా వింటే అలాగే మాట్లాడుకోవాలని మా మమ్మీ సండే స్కూల్ పిల్లలు కూడా పెద్దవాళ్ళు చూసి మాట్లాడుకుంటారు. కానీ సండే స్కూల్ యొక్క చిన్న కథలు, ఆ పాటలలో నుండి భక్తి అభ్యాసం అవుతుంది పిల్లలకు. కాబట్టి ప్రియమైన వారారా, సండే స్కూల్ పిల్లలు పాటలు పాడతారు అనేటప్పటికీ నేను అక్కడ అంటున్నాను, మన శాంతి పాడతారు చూడండి, 2 బ్రహ్మాండమైన పాటలో పాడింది. దేవునికి మహిమ కలుగును కాక. యూత్ వారిని కూడా నడిపించగల సామర్థ్యత దేవుడు ఇస్తారు. తన తల్లిదండ్రుల వలె, వారి నాయనమ్మ వలె దేవుడు బలమైన సాధనంగా వాడుకుంటారు. కాబట్టి నా శుభములు హృదయపూర్వకంగా జన్మదినముల నుండి కుమార్తెకు మనవరానికి తెలియజేస్తూ ఈ మాట చెప్తున్నాను. మా సోదరి ప్రార్థనలు మా అందరి కొరకు దేవుడు విన్నాడు, అందుకే మేము ఎలాగూ ఉన్నాము. చెప్పబట్టండి. విననేరకాయని చెవులు మందము కానీ. కనుక ఆమె వాక్యం చెప్పిన ఎంతో లోతైన సంగతులు చెప్పినప్పుడు ఆ వాక్యాన్ని హృదయాన్ని అద్దుకుంటుంది. ఆమె ప్రార్థన హృదయము కలగ చేస్తుంది. అలాగున ప్రార్థనలో
మిమ్మల్ని కూడా నడిపించడం. నేను అప్పుడప్పుడు వాట్సాప్లో మాకు వస్తూ ఉంటాయి, ఇక్కడ ప్రోగ్రామ్స్ అన్నీ చూపిస్తారు. మనంటన్ గారికి నిలబడితే కుమార్తె ప్రక్కన నిలబడుతుంటే కుమారుడు కుమార్తె కూడా ప్రక్కన నిలబడి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మేము అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. దేవునికి మహిమ కలుగును కాక. చాలామంది చూస్తున్నారు. దేవుడు జ్ఞానాన్ని, ఆ పనిని దేవుడు వారికి ఇచ్చాడు కనుక ఎంతో సంతోషంతో ఈ మాటలు చెబుతూ మరొక వాక్యములకు వెళదాం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 1వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 37 1వ వచనం. అమ్మా, యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. చూడండి, ఏదో పిడుగొచ్చి పడినట్టు, ఆపదొచ్చి పడినట్టు చెప్తారు మనుషులు. కానీ యెహెజ్కేలు ఏమన్నాడు చెప్పండి? యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. పెద్దయ్య గారు మాట అనేవారు, జాన్ నీ హస్తం చాపు, నీ హస్తం పైన ఎవరి హస్తం ఉంది? నా హస్తం ఉంది అనేవారట ప్రభు అయ్యగారు వచ్చి. ఇప్పుడు జాన్ అయ్యగారు హస్తం ఒకటి, దేవదాస్ అయ్యగారు హస్తం రెండవది, మూడో హస్తం ఎవరిది? ప్రభు. వచ్చిందా? ప్రతి ఆదివారం ప్రతి కూటములో యాజకురాల హస్తము నీ మీద పడుతుందా? ఆ హస్తం ఎలాంటిది? రక్షింప నేరకున్నట్లు ఆయన హస్తము కురచ కాదు. ఇవ్వడానికి చేయడానికి మన హస్తములు కురచవుతాయి, కానీ దేవుడిచ్చుటకు ఆశీర్వాదించుటకు హస్తము కురచ కాదు. కాబట్టి అలాంటి హస్తము ఎవరి మీదకి వచ్చిందట? యెహెజ్కేలు ప్రవక్త మీదకి వచ్చింది. ఏలియా యెహెజ్కేలు పిలుపు ఎగిరిన రీతి గాలిలో నిన్ను కూడా ఆయన దొక్కున కలుపుట కష్టం. ఎగిరిపోయి వెళ్ళి అంతస్తులు ఎవరన్నా చెప్పండి, ఏలియా యెహెజ్కేలు పిలుపు. అందుకే ఆ యెహెజ్కేలుపై ఏముంది? యెహోవా హస్తం. ఈయన ఒకసారి ఎండిన ఎముకలున్న లోయలోనికి పంపించాడు. ఈ కొండలు తవ్వితే ఈ బాంబులు పెట్టి రాళ్ళు వస్తుంటే లోయ ఏర్పడుతుంది. అక్కడ చాలా మంది చనిపోతారు. నేను దేవరం వెళ్ళినప్పుడు ప్రతిసారి బాంబులు పెట్టారంటే లారీ లాగిపోయి ఎవరో పడిపోయారట, చనిపోయారట అని చెప్పుకునేవారు. అలాంటి పరిస్థితుల్లో ఇంచుమించు 25 సంవత్సరాలు ఈ ప్రాంతంలో నేను తిరిగాను కనుక అది నేను చెప్తున్నాను. కొండలే కానీ 2 కొండల మధ్య త్రవేసిన లోయ ఉంటుంది. అలాంటి లోయ ఇశ్రాయేలు దేశంలో ఉంది. మేము వెళ్ళినప్పుడు చూచాం. రేపు హర్మగద్దోను యుద్ధము జరిగే స్థలము చూపించారు. యేసు ప్రభువారు సాతానుతో యుద్ధము చేసి గెలుపొందే స్థలం. అక్కడ పెద్ద లోయ ఏర్పడింది. జకరియా గ్రంథములో యేసు ప్రభు పాదము పెట్టగానే ఒక నడిమికి పర్వతాలు అటు ఇటు వెళ్ళిపోతే ఒక లోయ ఏర్పడినట్టు ఉంది. నేను షారోను పొలంలో పోయి పుష్పం వంటి దానను లోయలో పుట్టు. ఈ సంఘము లోయలో పుట్టింది. శాంతకమలమ్మ గారు ఈ లోయలోకి వచ్చారు. తన కుమారుని, తన కోడల్ని ఈ లోయలో నడిపిస్తున్నారు. ఈ లోయలో తన మనవరాన్ని, తన మనవని నడిపిస్తున్నారు. మీరు నడుస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ నడిచిన యెహెజ్కేలు ప్రవచించగా ఎండిన ఎముకలన్నీ గొప్ప సైన్యముగా పర్వతం మీదకు వచ్చాయి. ఎండిన ఎముకలన్నీ తిరిగి జీవింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీ తిరిగి జీవింపచేయుమయా. ఎండిపోతాం వాక్యం లేకపోతే. నీరు లేని భూమి ఏమైపోద్ది? కానీ ఎండిన భూమిలో లేత మొక్క వేస్తూ ఉన్నట్టు ఎండిపోయిన ఈ ప్రాంతంలో ఒక లేత మొక్కగా తన బిడ్డను దేవుడి వేళ చూపించాడు. శాంతి లేత మొక్కే, తమ్ముడు లేత మొక్కే, ఒకప్పుడు నిలక్టన్ కుమార్తె కూడా లేత మొక్కే. సమాధానం మీద పెంచినప్పుడు మా అక్క నేను లేత మొక్కలనే. ఎండిన భూమి కానీ ఎలా ఉన్నాం చెప్పండి?
యెషయాము అంటే ఎండిపోయిన భూమిలో తన కుమారుడు ఎలా పెరిగాడట? లేత మొక్క వలె పెరిగినాడు. ఇవాళ సంఘము ఎండిపోయిన ఆత్మీయ స్థితిలో లేకుండా, శరీర జీవితం లేకుండా, నశించుకోకుండా అలాంటి పరిస్థితే వస్తే మనలను ఈ ఉజ్జీవ ఉపవాస పండుగల ద్వారా మీ పాస్టర్ గారు, పాస్టమ్మ గారు ప్రయత్నం ఏమిటంటే ఆ లోయలో ఉన్న ఇశ్రాయేలు హతులైపోయిన ఇశ్రాయేలు హతులు కాలేదు, దేవుని చేతులు లేని సాధన, దేవుని బిడ్డలు అని వారిని దేవుడు మరలా సజీవులుగా పైకెత్తారు. 10వ వచనం చదివి ఆ భాగం ముగిద్దాం. యెహెజ్కేలు 37:10. యెహెజ్కేలు 37:10. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. అయితే ఈ హృదయంలోనికి దేవుని వాక్యము దేవతారగా వెళ్ళిపోతే ఇలాగే ఉంటుంది. అందుకే యెహెజ్కేలు ప్రవచించమనగానే జీవాత్మ వచ్చి వారిలోనికి వెళ్ళిపోగా వారిని గొప్ప సైన్యముగా దేవుడి పైకి తీసుకొచ్చాడు. మృతులైనటువంటి వారు, హతులైనటువంటి వారు తిరిగి ఏమైపోయారు చెప్పండి? సజీవులుగా మారిపోయారు. మృతులైన వారి జీవితం కూడా ఒకవేళ క్రీస్తుని అంగీకరించి చనిపోయినట్లయితే వారు కూడా రెండవ రాకడలో మృతులైన వారు మొదట లెగుతారు అని తెస్సలోనికై పత్రికలో పౌలు రాసినారు. 4:6 ఎక్కువగా రాకడ పండగల విషయంలో నవంబర్ నెలలో ఎక్కువ మాట చదువుకుంటాం. ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దంతో దేవుని బోర్తో ప్రభు పరలోకమును దిగి వచ్చినప్పుడు మృతులైన వారు మొదట, యెహెజ్కేలు కాలంలో మృతులైన వారు, హతులైన వారు లేచారు. ఆ మీద సజీవులమైన మనము మేఘముల మీద, యేసు ప్రభు వచ్చే షకీనా మేఘం, మనకు ఎవరి మేఘం? వాడదే. చెప్పండి ఏంటమ్మా? ఎవరి మేఘం? ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మా అక్క కాళ్ళే, మా మిలంటర్ గారి కాళ్ళే, మేము కూడా ఈ ప్రాంతం వచ్చేప్పుడు మా కాలే, కానీ వేళ దేవుడు కారునిచ్చాడు. అలాగే రేపు షకీనా మేఘం ఇస్తాడు. చెప్పబట్టండి. కాళ్ళిచ్చిన దేవుడు ఏమిస్తాడు చెప్పండి? మేఘం కూడా ఇచ్చేస్తాడు. ఏనండి, ఆ మేఘాల్లో విమానాలు వెళ్తుంటే ఎంతో ఆనందం అనిపించింది నాకు. ప్రభా, ఈ మానవులు ఈ మేఘాల్లో వెళ్ళిపోతున్న మేఘాల కింద విమానం పై ఉంది. రేపు రెండవ అక్కడ ఇంకెంత బాగుంటుందో. శాశ్వత కాలం ఉంటాం. విమానం ఇంకా మళ్ళీ వచ్చేసాం, కానీ పరలోకం వెళ్ళిపోతే ఇంకా భూలోకం వైపు మనం చూడము. కానీ యేసు రాజుగా వచ్చినప్పుడు 1000 ఏళ్ల పాలనలో మన భూమి మీదకి వస్తాం. భూమి పరలోకములు ఏమవును ఒక అప్పుడు మనము కూడా ఉంటాం. యేసు రాజుగా వచ్చుచున్నాడు. రెండవ రాకడలో పెళ్లి కుమారుడుగా వస్తాడు, పెళ్లి కుమార్తెగా తీసుకెళ్తాడు. రక్షకుడు వచ్చాడు, రక్షించే పని మీద ఉన్నాడు. కానీ మూడవది రాజుగా వస్తాడేమో, రాణిగా తీసుకెళ్తాడు. బాల్యముల నుండి, యవనముల నుండి ఆ కుమార్తె వధువు స్థాయికి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో అలాగే సంఘము ఒకప్పుడు బాల్యము, తర్వాత యవనము, ఆ తర్వాత వధువు అంతస్తు, ప్రభుతో నిత్యము జీవించే చిరకాలం. ఇక ఎప్పుడు యవన కాలమే కానీ వృద్ధాప్య ముసలితనం ఉండదు. విజయగీతం పాడుడి, దేవుడు బయలుపరిచిన భయవిషయం యవ్వన దశలోనే ఉన్నది. భయవిషయ వారి పక్షి రాజు వలె యవన భాగ్యములు యవన దశలో ఉండటానికే సియోను పాట
పాటలు పాడుకుంటా ఉండాలి. ఏ పాటలు అంటే పరలోక సంబంధమైన పాటలు. సీయోన్ అంటే ఏంటమ్మా? పరలోక సంబంధమైన పాటలు. అందుకే శాంతి గ్రేస్ 200 పాటలు పాడటం అనేది దేవుని కృప, వరమే. చెప్పకూడదమ్మా? కనుక పాటలు పాడే పిల్లలుంటే ఇంకా పాటలు పాడే పిల్లలు తయారవుతారు. దేవుని వాక్యము వినే తల్లుంటే దేవుని వాక్యం వినేవారు ఇంకా తయారవుతారు. దేవుని పని చేసేవారు ఉంటే ఆ పని చేసేవారు ఇంకా మన సంఘంలోకి వస్తారు. అటువంటి వారికి ప్రభు హస్తము తోడుగా ఉంటుంది. యెహెజ్కేలు గారి మీదకి వచ్చిందంటే ఏంటి? యెహోవా హస్తం. చెప్పండి, ఏమొచ్చిందమ్మా? యెహోవా హస్తం అంటే సామాన్యమైన హస్తము కాదు, రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కాదు. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం చివరి వచనం చదవండి. అక్కడ ఏలియా ఉపవాసములున్నాడు. పగలు రాత్రి ప్రయాణం చేశాడు. ఒక పూట ఆహారంతో శక్తికి మించి ప్రయాణం చేసే ఏలియా పరలోకానికి ఆరోహణమైన అగ్ని గుర్రముల రథముల మీద. అలాంటి ఏలియా గురించి ఒక మాట ఉంది అక్కడ, చదువుతారా? యెహోవా హస్తము ఏలియాను బలపరచగా. చాలండి మాట చెప్పండి అందరూ. యెహోవా హస్తము ఎక్కడికి చెప్పాలి? యెహోవా హస్తము ఏలియాను బలపరచగా. అంటే దేవుని హస్తం దిగి వచ్చిందంటే యెహెజ్కేలునే కాదు, ఏలియాని గారినే కాదు, మనం కూడా ఏం చేస్తుంది చెప్పండి? చెప్పండి, ఏం చేస్తుంది? బలహీనపరుస్తుందా, బలపరుస్తుందా? అందుకే పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడును అప్పుడే బలవంతుడు. నన్ను సమస్తమును చేయటానికి నాకు ఆయన బలమిచ్చాడు. అందుకే నేను బలముగా చేయగలుగుతున్నాను. నీ బలహీనత తాటు చూడకు, నా బలము తాటి ఉపవాస ప్రార్థనలు పెట్టుకుని ఈ కార్యక్రమంలోనికి ఆశీర్వాదకరమైన ఆఖరు కూటములోనికి వచ్చిన మీరు ఏమి చూస్తున్నారు? ఈ వేదిక పైన చూస్తారా? బైబిల్ మిషన్ పుట్టినప్పుడు ఉన్నాయి. ఒక యాజక కుటుంబం చూస్తున్నారు మీరు. ఇది బలమైన కుటుంబమే కానీ బలహీనమైన కుటుంబము కాదు. సజీవరామయ్య గారు వచ్చారు, సంవత్సరం వచ్చారు కదా. బాబు, నేను అయ్యగారిని అమ్మగారు పిలిచినప్పుడు వారి కుమారుల నిశ్చితార్థం ఉందని ఆయన ఆ టయానికి రాలేకపోయినప్పుడు అద్భుత కుమారయ్య గారు వచ్చారు. గొప్ప కార్యక్రమం వచ్చినప్పుడు కూడా నేను వచ్చాను. తర్వాత సజీవయ్య గారిని వెంట పెట్టుకుని వచ్చాను. మెలంటన్ బాధపడ్డాడేమో, శాంతకమల బాధపడిందేమో, జాన్ మనం వెళ్ళాలి టీచర్లా అని చెప్పి వచ్చారు. అప్పుడు కూడా ఆయన సందేశం మనం విన్నాం. ఆయన కూడా బైబిల్ మిషన్లకు ఇప్పుడు హోలీ సుప్రీం ప్రెసిడెంట్ అయి ఉన్నారు. చెప్పకొట్టండి. వారి ఆధ్వర్యంలో గొప్ప విజయము వచ్చి దేవుని చిత్తమైతే గుంటూరులో ఏడాది 2001లో జనవరి 29లో బైబిల్ మిషన్ ఫలాన్ని మనం చూడబోతున్నాం. గట్టిగా చెప్పకూడదా? ప్రెసిడెంట్ అంటే ఫలము కదా. ఆయనటువంటి మిషన్ దేవదాసాయి గారు స్థాపించిన మిషన్, ఇంతమందిని మిషన్ ఫలము కాదా? దేవుడు బయలుపరిచాడు కనుక దేవుని బలము కాదా మిషన్కి? అందుకే ఆరోన కల ఒక రాత్రి సిగరించి ఆ రాత్రే పూలు పూసి ఆ రాత్రే బలమైన పాదము కాయలు కాసిందే. ఏమా పుట్టినరోజు గుడగలెట్టారు ఇక్కడ. గుడగలు బలమైనవా? పుట్టిన పాప బలమైనదా? మా శాంతిగత 2 నిమిషాలు అన్ని పేర్చేస్తారు. కనుక దేవుని ఆ బలమే కాదు, వాక్య బలము, ప్రార్థన బలము, విధేయత బలము, ఇవన్నీ మనకు బిడ్డలకు ఎంతో అవసరమని ఎరిగిన వారమై ఉన్నాం. కాబట్టి ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. మొదటి హస్తము రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కొరచకాని హస్తము మీకు అందును గాక. యెహెజ్కేలు మీదకి వచ్చింది యెహోవా
హస్తం వచ్చినట్లు మీ హస్తముల దగ్గరికి లేక మీ మీదకి యెహెజ్కేలు మీద దిగిన యెహోవా హస్తము మన పైన దిగినప్పుడు నీవు సంతోషించాలి, చూడాలి, అనుభవించాలి. అందుకే దేవరాజు గారు బోధ చెప్తుంటే ఏమన్నా పిల్లలు అంటే తల్లిదండ్రులు ఎదురు కూర్చోబెట్టేవారట. ఎందుకు కూర్చోబెట్టారంటే అయ్యగారు చెయ్యి చాలా పొడుగంట. ఆ చెయ్య తల్లి ఎక్కడో మూల కూర్చుంది కానీ పెట్టి ఎక్కడ కూర్చోబెట్టదట. పిల్లలు సహజంగా అల్లరి చేస్తారు, అమ్మగారు ఆగమన్నారు కదా. అయినా సరే తల్లిదండ్రుల ఆశ ఏంటంటే దైవజనుడి చెయ్యి కింద ఎవరు ఉండాలి. అందుకే పేతురు అంటాడు, ఆయన బలిష్టమైన చేతి కింద మనము పిల్లలా మనమా. ఆ మాటలో మనమే, మనం ఉంటే మన పిల్లలు ఉంటారని చెప్పాను. అందుకే మన పాడితే మన పిల్లలు పాడతారు, మనం వింటే మన పిల్లలు వింటారు, మనము చేస్తే మన ప్రధాన ఉపాధ్యాయులు మనమే మన పిల్లలకి. తర్వాత కాన్వెంట్లు, తర్వాత ఎల్కేజీ, తర్వాత యూకేజీ, తర్వాత కానీ పిల్లలను చూసేది తల్లిదండ్రులే. ఆ తల్లిదండ్రులు ఏమి చేస్తారు? పిల్లలను చేయడానికే ప్రయత్నం చేస్తారు. మన ఎదురుగా చెప్పినా మరొక చెడైనా చేస్తారు. అందుకే యెహెజ్కేలు మీదకి వచ్చిన యెహోవా హస్తము మన మీదకి వస్తుంది. ఏలియాను బలపరిచిన హస్తం. చెప్పండి ఏంటి? ఏలియాను చెప్పండమ్మా. ఏలియాను యెహోవా హస్తమే కానీ ఒక చోట రక్షించే హస్తము, ఒకటి మీదకి వచ్చి ఆయన చేత ఎండిపోయిన ఎముకలను బ్రతికించిన హస్తము, మూడవది బలహీనుడుగానున్న ఏలియాని చెప్పండి ఏం చేసింది? బలపరిచిన హస్తము. ఎజ్రా నెహెమ్యాలు మీ పాత్రి గారు వలె, మా సోదరు వలె గొప్ప దేవాలయాలు కడుతుంటే తోబియా సన్నబెట్లు అడ్డులు పెట్టి ఆటంక పెట్టేవారు. అలాంటప్పుడు వారు ప్రార్థించి పనిచేసి మందిరాలు ప్రాకారాలు కడుతుండగా వారిని బలపరిచిన హస్తము కూడా చూద్దామా? ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయము 28వ వచనం. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయం 28వ వచనము. ఎజ్రా 7:28. నెహెమ్యా దగ్గర ఉంటుంది. ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేర్ అందరూ అక్కడే ఉంటారు. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి. నాకు ఏలియాను బలపరిచిన హస్తము. ఇక్కడ ఎజ్రా అంటున్నాడు, నన్ను బలపరిచిన హస్తం ఎవరు? నా దేవుడైన యెహోవా హస్తము. ఏమన్నాడు చెప్పండి? ఎవరో దేవుడు కాదు. ఎవరి దేవుడు? నా దేవుడే, మా పితృ దేవుడే, మా తల్లిదండ్రుల దేవుడే అన్నట్టుగా ఎజ్రా, నెహెమ్యా అంటున్నారు ఇక్కడ. నా దేవుడిని యెహోవా హస్తమును ఏం చేసింది చెప్పడమా? బలపరిచెను. బలపరిచినందువల్ల ఇంకో మాట చదవండి అక్కడ. తోడుగా ఉండెను, ఆ హస్తం బలపరిచెను. నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలుల ప్రధానులను కూడా సమకూర్చితిని. చూస్తారు, దేవుని హస్తం ఒక ఎజ్రాని బలపరిస్తే ఇశ్రాయేలుల ప్రధానులందరూ ఒక చోట సమకూర్చగలిగిన సామర్థ్యత ఎజ్రా శాస్త్రికి ఉంది. ఇశ్రాయేలు మరిచిపోయిన బోధలు బోధించాడు. పడిపోయినటువంటి ప్రకారాలు తిరిగి కట్టడానికి నెహెమ్యా దిద్దుబాటుదారుడు అయ్యాడు. ఈ దిద్దుబాటు పండగ నెలలో ఈ 3 రోజుల కూటాలు ఎందుకు పెట్టారు? ఉస్బకాలు, ఉపవాస కూటాలు దిద్దుకొనుటకు, దిద్దుబాటు కలుగుటకు, తిరుగుబాటు చేయడానికి కాదు ప్రియులారా. తిరుగుబాటు చేసిన వారు నశించిపోయే, నష్టాలు కష్టాలు తెచ్చుకున్నట్టుగా ఇశ్రాయేలు చరిత్ర ఉంది. అందుకే మరలా ప్రధానులు వచ్చారు. తిరుగుబాటు చేసినట్టు మాటలు చదువు నెరవేరలేదు. కానీ ఎజ్రా, నెహెమ్యాల మాటలు, వారి పనులు ఏమయ్యాయి చెప్పండి? ఆలయము పని తుదముట్టించుటకు వారిని దేవుడు బలపరిచాడని చెబుతున్నాడు ఎజ్రా గారు. 9వ వచనం చూద్దాం. అక్కడ దేవుని హస్తాలకు పేరు పెట్టాడు. అక్కడ మొదటి నెల మొదటి దినమున అతడు బబులోను దేశమును బయలుదేరి తన దేవుని కరుణాస్తం. కరుణాస్తమా? ఇప్పుడు అందరికి ఏ భయము? కరోనా భయం. ఆ కరోనా భయం లేకుండా ఏ హస్తం పెట్టాడు మన పైన? కృపలను తలంచుచు, కృపలను తలంచుచు
ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. కృప వెంబడి కృపలను తలంచుకోవాలి ప్రియులారా. నేను ఏమైనా ఆయన కృప చేతనే అయ్యున్నానని పౌలు చెప్పినట్టు, మరి నీవు దేవుని కృపను పొందితివి అని ఆ కన్యకు, ఆ మరియకు దూత చేత చెప్పబడినట్లుగా మనము కూడా ఆయన కృపను బట్టే కదా కరోనా రాకుండా ఏం చేశాడు చెప్పండి? కరుణాస్తము చెప్పాడు. తన కరుణామయుడు తన గాయాస్తమును, తన హస్తమును కరుణాస్తము చేపాడని చెబుతున్నాడు. ఆయన ఎవరస్తము తోడుగా ఉందంటే అంచనా గారికి తన దేవుని కరుణ. చెప్పండి, మనం నమ్ముకున్న దేవుడు కరుణామయుడా కఠినుడా? ఏమ్మా, కరుణానికి ఆయన భయపడతాడా? మనం భయపడతామా? కరుణానికి మనం భయపడతాం, కానీ ఆయన హస్తము మనకు తోడుగా ఉండబట్టి 2020లో ప్రియులారా మనమందరం సజీవులంగా ఉన్నాము. ప్రియమైనటువంటి మనవరాలు కుటుంబము, మా సోదరి, మేము, మా కుటుంబము, మా సోదరి కుటుంబము, మీరు మీ కుటుంబాలు దేవుని కరుణాస్తము. మరలా ఏడాది ఎలాంటి పుట్టుకరోజులు లేక ఎలాంటి కూటాలు, ఇంకెవరు పుట్టుకరోజు చెప్పారు, అందరికీ హస్తము తోడుగా ఉండాలని మనసారా కోరుకుంటూ కీర్తన గ్రంథము 20:6 ఒక మాట చదువుకుందాం. మరొక హస్తము చూచి ముగించుకుందాం. మొదటి హస్తము రక్షించు యెహోవా హస్తము, రెండవ హస్తము ఆయనపై యెహెజ్కేలుపైకి ఆయనపై ఉంచిన హస్తము, మూడవ హస్తము ఏలియాను బలపరిచిన హస్తము. అన్ని పనులన్నీ చదువుమంటించడకు యజ్రాని నెహెమీయులపై ఉన్నదేంటి? కరుణ హస్తము. చూడండి ఇప్పుడు 26వ వచనం, కీర్తన గ్రంథం 20:6 యెహోవా తన అభిషక్తుని రక్షించునని నాకు ఇప్పుడే తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలం, రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలం. దక్షిణ హస్తం అంటే దేవుని కుడి చెయ్య, ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఇక్కడ చక్కని మాట ఉంది, ఆయన రక్షణార్థమైన హస్తబలము. ఏ బలం చెప్పండి? ఎంత గొప్ప మాట ఇది! ఆయన హస్తములు ఏముందన్నమాట? బలం ఉంది. రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపుతాడు. ఆ మాట మరోసారి చదువునా ఒక మాట. రక్షణార్థమైన దక్షిణ హస్త బలము. అది యోసేపు దీవెనలు, పురాతన బలములు, జలమ బలములు, పితరుల బలములు అన్నీ ఆయన మీదకి వచ్చినట్లుగా మనకు కనబడుతూ ఉంటాయి. అందుకే ఆయన ఫలించడు కొమ్మ, సరిహద్దులు దాటి వ్యాపించే రెమ్మ, అభివృద్ధిలోకి వచ్చిన తన పెద్ద కుమారుడు పుట్టినప్పుడు, తన రెండవ కుమారుడు పుట్టినప్పుడు, ఎఫ్రాయిము మనస్సేలు పేర్లేనప్పుడు తన కష్టమును, తన ఆశీర్వాదాన్ని, తన సమృద్ధిని జ్ఞాపకం చేసుకుని పేరు పెట్టాడు యోసేపు తన బిడ్డలు. అలాగే ఇవాళ శాంతి గ్రేసులో మా అమ్మ మాకు కనబడుతుంది. ఈ మధ్య ఓ ఫోటో చూస్తాం, ఆ ఫోటోలో అయ్యగారు ఉన్నారు, ఆ ఫోటో దగ్గర మా నాన్నగారు ఉన్నారు, ఆ ఫోటోలో 5వ ఏడాది మా ప్రెసిడెంట్ అయ్యగారు సచివయ్య గారు ఉన్నారు, ఆ ఫోటోలోని మా అమ్మ ఒడిలో మా అక్క ఉంది. అప్పుడు మా అమ్మ కడుపులోనే ఉన్నామని తెలియదు, కానీ ఈరోజు శాంతకమ్మల గారు, అలాగే ఆ పేరు వచ్చిన వారందరూ సమాధానం అనే పేరు ఓ మందిరాన్ని పెట్టారు. మా అక్క ప్రభు బయలుపరిస్తే, అవునా ఈ మందిరమే కదా, చప్పలు కొట్టండి. ఏ మందిరం? సమాధాన. అదిగో కనుక దేవుని పేరు మరణాత శాంతి సమాధాన మందిరం. శాంతి మందిరంలో ఉంది, మన మధ్య ఉంది, మా అక్క ఉంది. ఇది దేవుని కృప అంటే గ్రేస్. మా అమ్మ ఉంది. దేవుని పిల్లలారా, మిరంటన గారు అమ్మ, మా పిల్లలకు మా పాస్టమ్మ గారు అమ్మ, శాంతికి వాళ్ళ తమ్ముడికి మా కుమార్తె అమ్మ, తల్లి సంఘము కూడా అంతే అనే భావంతో ఉన్నటువంటి మనందరము కూడా అటువంటి సంతోషములోనే ఉన్నాం. 118వ కీర్తన 15వ వచనము కూడా చదువుతాం. 118వ కీర్తన 15వ వచనం.
నీతిమంతుల గుడారములో రక్షణను కూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యాలు చేస్తుందండి. ఏ కార్యాలు? మనం మామూలు సామాన్య కార్యాలు చేయలేం. మన చేతులు బట్టి కొరస కదా, ఇవ్వడానికి చేయడానికి కొరస మన చేతులు. కానీ దేవుడు చేసే పనులు ఎలా ఉంటాయి? ఆయన కార్యములు, ఆయన హస్తబలము మన వైపు చూపగానే సాహస కార్యాలు చేస్తాయి. సాహసుడైన పిల్లల గురించి కొన్ని పాటలు వస్తూ ఉంటాయి. వాళ్ళు చిన్నవాళ్ళే కానీ సాహస కార్యాలు చేస్తూ ఉంటారు. ఒకసారి బావుల్లో పడిపోతారు, గోతుల్లో పడిపోతారు. ఆ బిడ్డను తీయడానికి అమెరికాను తీసుకొస్తారు, యంత్రం ఉపయోగిస్తారు. చివరికి ప్రాణంతో ఆ బిడ్డ పైకి రాడు. ఓరు బావులు పడిపోయిన వారు. కానీ ప్రియుల దేవుడు ఆయన ఏ కార్యాలు చేస్తాడు చెప్పండి? సాహస కార్యాలు చేస్తాడు. ఆయన హస్తము మహోన్నతమైనది. చదువు అక్కడ, యెహోవా హస్తము సాహస కార్యాలు చేయను. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను. యెహోవా దక్షిణ హస్తము మరలా ఉన్న మాట ఏం చేస్తాడండి? 2 పర్యాయాల మాట ఉంది. ప్రియులరా, దేవుని యొక్క హస్తము సాహస కార్యాలు చేస్తాయి. గొప్ప కార్యాలు చేస్తే ఆ హస్తము నీకు తోడుగా ఉండాలా, నీ మీద ఉండాలా, నీ కనబడాలా. నీ కనబడాలంటే ఆయన హస్తం పేరే అదృశ్య హస్తం. దృశ్యమైనదిగా కనబడుతుంది, అదృశ్యమైన హస్తమే. కనబడి నిరాకార దేవుడు ఆకారము కలగబడి యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన చేయి చాపి ఎంతమందిని ఎత్తుకున్నాడు, ఎంతమందిని ఆశీర్వదించాడు. చిన్న బిడ్డలు ఎత్తుకున్నాడు, నా యొక్క రమ్మన్నాడు, కౌగిలించుకున్నాడు. చేతులుంచి చిన్న బిడ్డలను, ఏమా పెద్దవారైనా పిల్లలు ఎప్పుడు చిన్నవాళ్ళే. మెలంటన్ గారు మీరు పెద్ద పాస్టర్ కనపడచ్చు, కానీ నాకు ఎప్పుడు చిన్నవాడిగానే ఉంటాడు. తన తండ్రి కూడా చిన్నవాడిగానే ఉంటాడు. మా పిల్లలు కూడా, మీ పిల్లలు కూడా ఎంత పెద్దవారైపోయినందుకే ఢిల్లీకి రాజు అయినా తల్లికి ముద్దు పెట్టే అంట. అంచేత అలాగే చూసుకుంటారు పిల్లల్ని, చిన్నవాడిగానే చూసుకుంటారు. కానీ లోకము అలాగంటారు, వీడు దేశముదురురా అంటారు. వెనకాల తాటేకి ఎడతాక మామూలుగా ఉంటాం. కానీ మనము చూసినటువంటి ఆ చూపు శత్రువు సాతాను చూడగాని మహోన్నతుడైన దేవుడు చూస్తాడు. ఇంకా పిల్లల పుట్టక యాజకత్వం చేస్తున్నాడు జకరియా. దేవాలయంలో వంతు వచ్చింది. లోకా 1:66 ఉంది ఆ మాట. అప్పుడు ఎలిజబెత్ గొడ్రాలు బిడ్డ లేనిదే నింద్ర మోస్తుంది, కొండసీమల్లో ఉంది. అలాంటి సమయంలో పనిలో ఉన్న యాజకుడిపై ఏముందో చదవండి. ప్రభు హస్తము అతనికి, చాలండి ఇదే చివరి మాట. ప్రభు హస్తము అతనికి. అతడెవరో? యాజకుడు. మీ పెద్ద బాధురమ్మ గారు ఎవరిని కన్నారు చెప్పండి? యాజకుడు కన్నది. మా తల్లి గ్రేసమ్మ గారు, అమూల్యరావు గారిని, శాంతకమలమ్మ గారిని, నన్ను, మా చెల్లిని యాజకులు కన్నది. అసలు యాజకుడు సమాధానమయ్య గారికి పిల్లలు లేకపోయినా ప్రభు హస్తము ఆయనకి తోడుగా, మాకు తోడుగా, దైవజన హస్తము, నీతిమంతుల హస్తం, దేవదాసాయిల హస్తం తోడుగా అనేక మంది మిషన్ అధికారుల హస్తములు ఆశీర్వాదకరంగా ఉన్న కుటుంబము మిమ్మల్ని ఆశీర్వదించే కుటుంబముగా దేవుడు నిలబెట్టాడండి. జకరియా యాజకుడు. ఎలిజబెత్ ఎవరో తెలుసు? అహరోను కుమార్తెల్లో ఒకటి. ఇశ్రాయేలు ప్రధాన యాజకుడైన అహరోను కుమార్తెలో ఒకటి ఆమె. అలాగే మా అక్క ఎవరో తెలుసా? మునుపెరులో బైబిల్ మిషన్లో ముందు నుండి ఉన్న ప్రధాన యాజకుల నుండి వచ్చిన కుమార్తె. అందుకే ఆ కుమార్తె గర్భమున